తన కోసం ఆ శివుడు తలపెట్టిన గమ్యం ఏమిటో నాకు తెలియలేదు. తన మరణం ఆ ప్రయాణానికి నాంది మాత్రమే అని, ఆ గమ్యం వైపు వేసే మొదటి అడుగని తెలియలేదు. తన కోసం దేవతలకి అసురులకి మధ్య జరిగిన ఈ యుద్ధం ఆ యోధుని ప్రయాణంలో రెండో అధ్యాయమని తెలియలేదు. తప్పుకో విశాసుర, బాహుబలికి శిక్ష తప్పదు. సోదరా ఇంద్ర, నీకు బాహుబలి కావాలంటే నన్ను గెలిచి తీసుకో. బాహుబలిని ఎవరు కాపాడతారు ఇప్పుడు? బాహుబలి నా ఆత్మపుత్రుడు. తను పుట్టినప్పుడు తన కోసం ఆ శివుడు తలపెట్టిన గమ్యం ఏమిటో నాకు తెలియలేదు. తన మరణం ఆ ప్రయాణానికి నాంది మాత్రమే అని, ఆ గమ్యం వైపు వేసే మొదటి అడుగని తెలియలేదు. తన కోసం దేవతలకి అసురులకి మధ్య జరిగిన ఈ యుద్ధం ఆ యోధుని ప్రయాణంలో రెండో అధ్యాయమని తెలియలేదు. తప్పుకో విశాసుర, బాహుబలికి శిక్ష తప్పదు. సోదరా ఇంద్ర, నీకు బాహుబలి కావాలంటే నన్ను గెలిచి తీసుకో.